మూసుకుని ఎవరికాళ్ళు €10 పేమెంట్ చేసేసుకోవడం చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీగా భావించి ముందుకు వెళ్ళాలి. ఈ రకంగా మొత్తం ఎవరైతే పేమెంట్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిది అనేది ఇక్కడ సిస్టమ్ ప్రకారం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు కొంతమంది మిత్రులు మెసేజెస్ రూపంలో కానీ ఫోన్ చేసి కానీ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ దాని ఆన్సర్ తెలియజేస్తున్నాను. $1200 కడితే ఎంత వస్తుంది? ఇది క్వశ్చన్ అండి. మీరు పెర్ఫెక్ట్గా చాలా జాగ్రత్తగా వింటే దీనికి ఆన్సర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనండి. 1200 కడితే ఎంత వస్తుంది? ఎంతైనా వస్తుంది. ఎంతైనా అంటే సింగిల్గా ఉండిపోతే 1200 కట్టి సోలోగా సింగిల్గా ఉండిపోతే ఒక రకమైన ఇన్కమ్ వస్తుంది. జాయినింగ్స్ చేస్తే ఒక రకమైన ఇన్కమ్ వస్తుంది. 3 లెవెల్స్ లో ఉన్న టీంని బట్టి లక్షల ఆదాయం వస్తుంది. టీం బాగా పెద్దగా ఉంటే కోట్ల ఆదాయం వస్తుంది. 1200 కట్టేస్తే ఎంత వస్తుంది అంటే ఎంతైనా రావచ్చు. 1200 కట్టి నేను సింగిల్గానే ఉండిపోతానంటే లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఫ్రీగా జాయిన్ అయిన వ్యక్తి 1200 కట్టడానికి ఇంపార్టెన్స్ ఇస్తే అక్కడి నుంచి ఆటోమేటిక్గా జాయినింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది. జాయినింగ్స్ మీద అప్పుడు ఏమవుతుందండి, సింగిల్గా ఉన్న వ్యక్తి జాయినింగ్స్ చేస్తే అక్కడ వచ్చే ఇన్కమ్ ప్రారంభంలో వేలల్లో ఉండొచ్చు, మెల్లమెల్లగా లక్షల్లోకి రావచ్చు. అదే 3 లెవెల్స్ టీం నడుస్తుంటే 3 లెవెల్స్లో మరి లీడర్స్ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తగిలితే మీకు దూసుకుని వెళ్ళిపోద్ది. 3 లెవెల్స్లో మీ టీము 1000 అవ్వచ్చు, 10,000 కావచ్చు. ఇలాంటివన్నీ గమనించుకుంటే ఈ క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి. జనరల్గా 1200 కడితే ఎంత వస్తుంది అనేది ప్రతి వ్యక్తిలోని ఒక ఆలోచన తప్పేం కదండి నేను అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఆలోచన వేరు, మన బ్రెయిన్లో ఉన్న ఆలోచన వేరు. అందుకే నేను మీటింగ్లో మీ బ్రెయిన్లో ఉన్న నెట్వర్క్ని తీసి పక్కన పాడేయండి. మీ బ్రెయిన్లో ఉన్న నెట్వర్క్ని తీసి పక్కన పాడేసి ఫ్రెష్గా చక్కగా హ్యాపీగా కూర్చుని వినండి అని చెప్పడానికి గల కారణం అదే. ఇది నెట్వర్క్ కాదు మిత్రులారా, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత కడితే అంత వస్తుంది, ఇద్దరిని జాయిన్ చేస్తే ఇంత వస్తుంది, నలుగురిని జాయిన్ చేస్తే ఇంత వస్తుంది. అటువంటి చవడా బిజినెస్ కాదు ఇది. ఇది నెట్వర్క్ కాదు, స్కీమ్ కాదు. ఇంత కడితే ఎంత ఇస్తాం అని చెప్పడానికి ఇది నెట్వర్క్ కాదు, స్కీమ్ కాదు. మనకు తెలిసిన ఈ కంపెనీ కాదు ఇది. ఇది ఒక ప్రాజెక్ట్, ఒక టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు చెప్తాను మొత్తం క్లారిటీ కొత్త వాళ్ళకి. ఒక బిజినెస్ మ్యాన్ వేలు, లక్షలు, కోట్లు సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది. మీ బ్రెయిన్లో ఉన్న పాశ్చంతకాయ పచ్చని తీసేస్తే మీరు అందరూ కోటీశ్వర్లే, అందరూ కుబేర్లే, అందరూ 100 కోట్లు సంపాదించుకునే ప్రాజెక్ట్ ఇది. చాలా మందికి అర్థం కాక రామ్ గారు ఎప్పుడు కోట్లే మాట్లాడతాడని అంటూ ఉంటారు. కోట్ల గురించి మాట్లాడాం,
ఆ కోట్లు వచ్చేదాకా మీకు కంగారు ఆగట్లేదు. కోట్లు వచ్చినప్పుడు, లక్షలు వచ్చినప్పుడు మనం గుర్తురాం. 10 యూరోలు వేస్ట్ అయిపోతే మనం కళ్ళలో కూడా వచ్చేస్తూ ఉంటాం. ఇది దౌర్భాగ్యమైన ఆలోచన. శుభ్రంగా హోటల్కి వెళ్ళి తినేసాడు, అయిపోయింది. సినిమాకి వెళ్ళాడు, అయిపోయింది. ఫ్యామిలీతో షికార్కి వెళ్ళాడు, అయిపోయింది. మందేసే అలవాటు ఉంటే శుభ్రంగా 1000, 1500, 500 తాగేస్తారు. ఆ రోజుకి అయిపోయింది. మన జీవితం మారడానికి ఒక 1200 రూపాయలు పెట్టి ఆ 1200 రూపాయలు వంక చూసేవాడు ఖచ్చితంగా మారడు సార్. ఎప్పుడైతే అటువంటి ఆలోచనలో ఉన్నారో అది కంపెనీకి చెడ్డగానే ఉంటుంది, ఉన్న లీడర్స్కి చెడు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఆ ఆలోచనే పొరపాటు ఆలోచన, చాలా తప్పుడు ఆలోచన. అందుకనే ప్రతి ఒక్కరిని మీటింగ్ రండి చెప్పడానికి గల కారణం అదే. మీటింగ్ రమ్మంటే ఏదో ఎంతో ఇబ్బంది పడిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ వస్తున్నారు. మరి మీకు నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది సార్? నేను జాలైఫ్ నుంచి అండి ఈహాలోకి రాలేదండి, ఈహా నుంచి టెరాకాస్కి రాలేదండి. దండం పెట్టడమే. ఎవడేం చేస్తాడు? ఎన్ని గ్రూపుల్లో ఎన్ని రకాలుగా నిద్రపోతున్న వాళ్ళు ఎక్కొట్టంటారా బాబు, నిద్రపోతున్న వాళ్ళు కాదు చెప్పండి అని చెప్పి ఎన్ని రకాల మెసేజెస్ పంపిస్తున్నా నటించి వాడికి ఎవడు చెప్తాడు సార్? వాడు కర్మ అంతే, మనం ఏం చేయలేం. సుమారు 3 సంవత్సరాల నుంచి మీటింగ్ కంటిన్యూ అవుతుందండి. 3 సంవత్సరాల నుంచి 1000 days. ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, 3 years. ఆన్ పాజిటివ్ కోసం 2 years కంటిన్యూస్గా నడిచింది. ఈ 1 year ఒక 80% టెరాకాస్ కోసం, ఒక 20% ఆన్ పాజిటివ్ కోసం మీటింగ్ నడుస్తుంది. అంటే 3 సంవత్సరాల నుంచి 1000 రోజుల నుంచి మీటింగ్ పెడుతుంటే మరి తెలిసి రానివాడిని ఏమనాలి? తెలియక రానివాడిని ఏమంటే తెలియదు కాబట్టి ఏమనలేం. సార్ మీ నెంబర్ కోసం 15 నెలల నుంచి ట్రై చేశాను సార్, ఇప్పటికి దొరికిందని పంపిస్తున్నా నటించి వాడికి ఎవడు చెప్తాడు సార్? వాడు కర్మ అంతే, మనం ఏం చేయలేం. సుమారు 3 సంవత్సరాల నుంచి మీటింగ్ కంటిన్యూ అవుతుందండి. 3 సంవత్సరాల నుంచి 1000 days. ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, 3 years. ఆన్ పాజిటివ్ కోసం 2 years కంటిన్యూస్గా నడిచింది. ఈ 1 year ఒక 80% టెరాకాస్ కోసం, ఒక 20% ఆన్ పాజిటివ్ కోసం మీటింగ్ నడుస్తుంది. అంటే 3 సంవత్సరాల నుంచి 1000 రోజుల నుంచి మీటింగ్ పెడుతుంటే మరి తెలిసి రానివాడిని ఏమనాలి? తెలియక రానివాడిని ఏమంటే తెలియదు కాబట్టి ఏమనలేం. సార్ మీ నెంబర్ కోసం 15 నెలల నుంచి ట్రై చేశాను సార్, ఇప్పటికి దొరికిందని